కరీంనగర్ జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలతో పెరిగిన వరదలతో రవాణా వ్యవస్థ స్తంభించింది. దశాబ్దాల కిందట నిర్మించిన కల్వర్టులు కాజ్వేలు శిథిలావస్థకు చేరాయి. వాగుల్లో వరద పెరిగితే చాలా ప్రాంతాలకు రాకపోకలు బంద్ అవుతున్నాయి. కరీంనగర్లో ఈ ఏడాది కురిసిన కొద్దిపాటి వానలకే రోడ్లు చాలా చోట్ల ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల వంతెనలు, కల్వర్టులు దెబ్బతినగా లో లెవెల్ కాజ్ వేల్లో రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. రహదారులు కోతకు గురికావడంతో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తున్నారు ప్రజలు. జిల్లాలోని మోతే వాగుపై వంతెన కొట్టుకుపోయింది. మానకొండూరు, చల్లూరు రోడ్డు, మానకొండూరు శ్రీనివాస్ నగర్ రోడ్డు గోతలమయంగా మారింది. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో అనేక చోట్ల కల్వర్టులు డ్యామేజ్ కావడంతో మట్టి పోసుకొని తాత్కాలికంగా కర్రలతో వంతెనలు ఏర్పాటు చేసుకుని రైతులు, వాహనదారులు ప్రయాణించాల్సి వస్తోంది. రోడ్లపై ఏర్పడిన గోతుల్లో పడి వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం గుండి నుంచి వెదిరా క్రాస్ రోడ్ వరకు ఐతుపల్లి, గంగాధర ఎక్స్ రోడ్, లక్ష్మీదేవపల్లి, షానగర్ రహదారులు పూర్తిగా పాడయ్యాయి. మానకొండూరు నియోజకవర్గంలోని గన్నేరువరం రోడ్డు, గునుకుల కొండాపూర్ రోడ్డు, కరీంనగర్ రూరల్ మండలంలోని నగనూరు, తీగలగుట్టపల్లి రోడ్డులు, చెర్లబూత్కూరు రహదారి అనేక చోట్ల కోతలకు గురైంది. జిల్లా వ్యాప్తంగా 80కి పైగా కాజ్ వేలపై నుంచి ఏటా వరద నీరు ప్రవహిస్తోంది. వీటిలో సగానికి పైగా కాజ్వేలు శిథిలావస్థకు చేరుకున్నట్లు గతంలోనే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు గుర్తించారు. కానీ వాటి మరమ్మతులకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. చొప్పదండి మండలం ఆర్నకొండ, రాగంపేట గ్రామాల శివార్లోని పందివాగుపై 80వ దశకంలో నిర్మించిన లో లెవెల్ కాజ్వే ఉండడంతో పందివాగు పొంగినప్పుడల్లా ఆర్నకొండ నుంచి గోపాలరావుపేట మీదుగా మల్యాల, కొండగట్టు మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ఆయా గ్రామాల పరిధిలోని రైతులు, ప్రజలు ఎమ్మెల్యే, ఎంపీలను కోరుతున్నా పరిష్కారం కాలేదు. శంకరపట్నం మండలం అర్కండ్ల దగ్గర చిన్న వర్షం పడినా కాజ్వేపై నుంచి వరద పారుతోంది. దీంతో కన్నాపూర్ నుంచి వీనవంక మండలానికి వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శంకరపట్నం మండలం, జిల్లా కరీంనగర్. మా వాగు వర్షం మంచిగా పడ్డది. ఇప్పుడు వాగు దాటకుండా అయింది. మాకు బ్రిడ్జి కూడా శాంక్షన్ కావాలి. సంతోషంగా ఉన్నాం చాలా పడ్డందుకు. మొదటిసారి వర్షం, భారీ వర్షం పడుతుందో పడదో అనుకున్నాం, కానీ పడ్డది. కానీ వాగు దాటకుండా అవుతుంది. రాకపోకలు కూడా బంద్ అవుతున్నాయి. పూసిన వర్షానికి పంట పొలాలన్నీ నీట మునిగినాయి. ఉండే మాత్రం పంట నష్టపోతాం. వాన బాగా కొట్టింది. ఇన్ని రోజులు చంది వాన అవుతుందో కాదో అని అనుమానాలు ఉండే, కానీ బాగా వర్షం ఎక్కువైంది, వాన బాగా అయింది. ఇప్పుడు అరకన్ రాగు దాటుడు ఇబ్బందిగా ఉన్నది. ఇక చెరువులు, కుంటలన్నీ రెండుతున్నాయి. మంచిగానే కాలం అయిందని మేము కూడా సంతోషపడ్డాం. మంచిగానే ఉన్నది. అవుతుందో కాదో అని అనిపించుకున్నాం, కానీ అయింది. మంచిగానే అవుతుంది. కాలం మంచిగానే ఉన్నది. గన్నేరువరం మండల కేంద్రంలోని పెద్ద చెరువుతో పాటు గుండ్లపల్లి, జంగాలపల్లి, పారువెళ్ల మత్తడి వద్ద లో లెవెల్ కల్వర్టు ప్రమాదకరంగా మారి ప్రతి వర్షాకాలంలో రోడ్లపై భారీగా నీరు ప్రవహిస్తోంది. గతంలో ఈ కల్వర్టుపై వాహనాలతో పాటు ప్రయాణికులు కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. గుండ్లపల్లి, పొత్తూరు డబుల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా బ్రిడ్జి నిర్మిస్తే సమస్య తీరనుంది. బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ పనులను నిలిపివేశాడు. మానకొండూరు మండలం అన్నారం సమీపంలో బ్రిడ్జి లేక వర్షాకాలంలో మానకొండూరు, జమ్మికుంట ప్రధాన రహదారికి రాకపోకలు నిలిచిపోతున్నాయి. దేవంపల్లి, పచ్చనూరు, కెల్లేడు, మద్దికుంట గ్రామాల వాసులు మండల కేంద్రానికి చేరుకోవాలంటే 8 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తోంది. గంగాధర మండలం లక్ష్మీదేవపల్లి సమీపంలోని కాజ్వే వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో వర్షాకాలంలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈయనగా తోబో పోసి మమ్మల్ని ఏం పురపాడనిస్తారు. అంత నష్టమైంది. ఎవరికైనా కనబడుతుందా? ఎన్ని రోజుల మేము 40 రోజులకే మళ్ళీ తీస్తా అన్నారు. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది మెల్లగా. మరి ఈ నష్టం అంతా ఎట్లా? మేము ఉండుడా మరి ఏం చేసుడు? ఇక్కడ చేసిర్రు, ఊళ్ళు ఇచ్చి పెట్టిర్రు. ఆ కండక్టర్ కూడా చెప్పండి, నీళ్లు బస్సులు లారీలు వస్తా అంటే బస్సులు మీద పడతాయి నీళ్లు.
ఇది ఇసిపెట్టిపోయిండు. ఒక జర మీరు పెద్దలు ఎవరైనా వాళ్ళ కండక్టర్కి చెప్పి మీరు సహకారం చేసి రోడ్డు చేయించుర్రి. అయ్యా మిమ్మల్ని అందరి సేవపన కోరుకుంటాను. కారణంగా ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి ఈ వర్క్ బ్రిడ్జి వర్క్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేదు. దానివల్ల రాకపోకలు చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ పంట నష్టం జరుగుతుంది. దీనివల్ల ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకునే నాదురే లేరు. దీనికి ఇప్పటికైనా పశ్చిమూరు ఎమ్మెల్యే గారు కవంపల్లి గారు పట్టించుకొని దీన్ని తక్షణమే మరమ్మతులు చేయాలని కోరుతున్నాం. జగిత్యాల రూరల్ మండలం అనంతరం శివార్లోని వాగు వద్ద కల్వట్టుపై నుంచి వర్షాకాలంలో వరద పారుతుండటంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. 60 ఏళ్ల కింద అనంతరం వాగుపై కాస్వే నిర్మించారు. లో లెవెల్ బ్రిడ్జ్ కావడంతో ఏటా వర్షాలకు మునిగిపోతోంది. ధర్మపురి, బుగ్గారం, సారంగాపూర్ తదితర 50 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షాల వల్ల ఈ చర్చి దగ్గరలో ఉన్న కాలువ నిండి ఫ్లోట్ ఎక్కువ వల్ల అటు నవదుర్గ నగర్కి వెళ్ళడానికి బాగా ప్రాబ్లం జరుగుతుంది. గత 2 ఇయర్స్ నుండి అక్కడ టెంపుల్కి వెళ్ళాలన్నా కానీ ప్రాబ్లం బాగా జరుగుతుంది. దీన్ని దయచేసి అధికారులు ఈ ప్రభుత్వం ఈ బ్రిడ్జిని త్వరగా కట్టాలని కోరుకుంటున్నాం. ఉన్న ప్రజలు వచ్చేసి 500 to 1000 మెంబర్స్ పీపుల్స్ ఉంటారన్న. అక్కడ వెంకటాద్రి నగర్, నవదుర్గ నగర్ అక్కడ టెంపుల్కి వెళ్ళేందుకు ఇది ఒకటే రూట్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆగస్టులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రోడ్లు, వంతెనలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. రహదారుల మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.